వైసీపీ ప్రభుత్వం గత 2 రోజుల నుంచి సిద్ధమా అని బ్యానర్లు పోస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేస్తుంది. వైసీపీ ప్రభుత్వానికి వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ అధికార ప్రతినిధి పారెళ్ల అభిమన్యు మాట్లాడుతూ దేనికి సిద్ధం, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేదు అని చెప్పడానికి సిద్ధమా? జాబ్ క్యాలెండర్, మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితం, పెళ్లి కానుక, పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు పూర్తిగా తగ్గిస్తాం. రాబోయే కాలంలో జనసేన పార్టీ, తెలుగుదేశం ఉమ్మడిగా వైసీపీ పార్టీని చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అభిమన్యు, వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధిని. ఈ మధ్యకాలంలో 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్లో బ్యానర్గా సిద్ధమా 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 అని వైసీపీ ప్రభుత్వం పోస్టర్లలో రిలీజ్ చేయడం జరిగింది. మేము అడుగుతుంది జనసేన పార్టీ పరంగా అధికారులకు అడుగుతున్నాము, దేనికి సిద్ధం? మీరు ప్రభుత్వం అధికారం రాకముందు ఎన్నో హామీలు ఇచ్చారు. మీరు అధికారం వస్తే ఆ పని చేస్తా, అధికారం వస్తే ఈ పని చేస్తాను. అధికారం రాకముందు ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పారు. మరి దేనికి సిద్ధం? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్తో పాటు మద్యపాన నిషేధం కూడా చేస్తా అని చెప్పారు. ఇంతవరకు మద్యపాన నిషేధం ఏమీ లేదు. సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పారు. ఉద్యోగస్తులు మీ మీద నమ్మకంతో సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పి మీకు ఓట్లు వేస్తే మీరు ఉద్యోగస్తులను అన్యాయంగా వదిలేశారు. అంతేకాదు, ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంది, నేను అధికారంలోకి వస్తే ఎంపీలు మొత్తం రాజీనామా చేస్తాం, ప్రత్యేక హోదా రాబోతుందని చెప్పేసి ఆ రోజు చేశారు. అంతేకాదు, పోలవరం ప్రాజెక్ట్ ని నేను వచ్చే 2 సంవత్సరాల్లో చేస్తాను అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా తెలిపారు. పోలవరం రెడ్డిపోయింది, గాలి వదిలేశారు. అదిగాక దాదాపు 4.5 సంవత్సరం అయినా కానీ ఇంతవరకు పోలవరం ప్రాజెక్ట్ ని ఊసే పట్టించుకునే ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. అంతేకాదు, బాదులే బాదులు అనే కార్యక్రమం పెట్టేసి కరెంటు ఛార్జీలు పెరిగిపోయాయి అని చెప్పేసి అధికారం రాకముందు చాలా బ్రహ్మాండంగా మాటలు చెప్పారు. అధికారం వచ్చిన తర్వాత బాదుల్లో ఒక వీర బాదులు పాడింది మీ ప్రభుత్వం. ఎప్పుడో ఉన్న ఛార్జీలు కూడా ఇప్పుడు ఎగస్ట్రా కలిపి ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచడం జనాల్ని చాలా ఇబ్బంది పెడుతుంది ఈ వైసీపీ ప్రభుత్వం. అంతేకాదు, ముస్లిం మైనార్టీకి ప్రతి ఒక్కరికి పెళ్లి కానుక వస్తాము అని చెప్పి వైఎస్ఆర్ పెళ్లి కానుక అని చెప్పేసి తెలియజేశారు. అసలు పెళ్లి కానుక ఊసే పట్టించుకునే నాదులు లేడు. ఇలాగా వైసీపీ ప్రభుత్వం మేము సిద్ధం అధికారం రాకముందు చాలా చేశాం, అధికారం వచ్చినాక ఏమీ చేయలేదు. మేము చెప్తున్నాము, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇద్దరు ఉమ్మడిగా రాబోయే కాలంలో సిద్ధం. దేనికంటే వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నాం. మిమ్మల్ని ఎదుర్కోవడానికి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలుసుకుంటున్నాము. అందరికీ నమస్కారం.